చేస్తాను. ఎందుకంటే మానవ జీవితం ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక పోరాటం లాంటిది. మనం శరీరము, ఈ ప్రాణము, ఆత్మ, ఈ మూడు కలిసి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రాణం పోయిందో మనిషిలో, అప్పుడే శరీరం, ఆత్మ రెండు విడిపోతాయి. అయితే ఈ పోరాటం ఆగిపోద్ది. మా నాన్నగారు తన పోరాటాన్ని ఈ లోపల ముగించుకొని ఈ లోపల నుంచి విడిచి వెళ్ళారు. మన మధ్య కొంచెము పోరాటం ఉంది. హానోకు గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీలు 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చెప్తారు. హానోకు విశ్వాసమును బట్టి మరణమును చూడకుండానే అతను కొనిపోబడ్డాడు. అయితే అతను కొనిపోబడక ముందు అతనికి దేవునికి ఇష్టుడై ఉండేను. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందిన రాశాను. కనుక ఒకటే, నాన్నగారు తన పని ముగించుకొని, తన ప్రయాణం ముగించుకొని ఆయన ఈ లోకాన్ని వెళ్ళిపోయారు. మాకు కూడా దగ్గర 50 వచ్చేస్తాయి. మేము కూడా సెకండ్ నెక్స్ట్ మనమే. కనుక మీరు కూడా చాలామంది ఒక 50 ఇచ్చిన వాళ్ళు, 60 ఇచ్చిన వాళ్ళు, 70 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా సరే ఈ యాత్రను మనం ముగించాలి. మన యాత్రికులు, ప్రయాణికులు, పరదేశం. కనుక ఎప్పటికైనా ఈ ప్రయాణం ముగించగలం. కానీ ఈ ప్రయాణం ముగించే లోపల మనుషులకి నీవు ఇష్టంగా ఉన్నా ఉండకపోయినా ముందు దేవునికి మనం ఇష్టంగా, ఆయనకి ఇష్టంగా మనం భక్తి చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటారు. అందుకే భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వాళ్ళు నాకు కేవలం ఇష్టలు అన్నారు. కనుక ఆయనకి ఇష్టముగా, ఆయనకి ఇష్టానుసారంగా హానోకు 360 సంవత్సరాలు సుమారుగా బ్రతికారు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబం, భార్యను, పిల్లలను కూడా చూసుకోకపోకుండా దేవునితో నడుస్తూ ఆ దేవుడు ఆరోహణం అయిపోతే ఆయన కూడా ఏమైపోయారండి? ఆరోహణం అయిపోయారు. ఆయనతో పాటు అసలు మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయిన వ్యక్తుల్లో ఈయన ఒక ఆయన, ఏలియా ఒక ఆయన మనకి కనిపిస్తూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాన్ని బట్టి. కనుక ఆ విధంగా ఇష్టుడై ఉండేను. ఎలా ఉన్నాడండి? ఇష్టుడైన, తెలిసిన మాటలే. కనుక దేవునికి ఎలా ఉన్నాడండి? ఇష్టుడైన. కనుక మనం కూడా బ్రతికినంతకాలం దేవునికి ఇష్టమైన భక్తి